చందమామ రామాయణం 24వ భాగం. కిష్కింధకాండ ప్రారంభం. వసంతకాలం. పంపా సరస్సులోని జలం నిర్మలంగా ఉన్నది. అందులో కమలాలు, నల్ల కలువలు పూస్తున్నాయి. సరస్సు చుట్టూ ఉండే అరణ్యం అత్యంత మనోహరంగా ఉంది. గండు కోయిలలు కూస్తున్నాయి. నెమళ్లు నాట్యం చేస్తున్నాయి. ఈ వసంత శోభను గమనించి రాముడు ఒక వంక ఆనందము, మరొక వంక సీతకై విరహము పొంది తన స్థితికి ఎంతగానో విలపించాడు. ఏటు చూసినా, దేన్ని చూసినా అతనికి సీత జ్ఞాపకం వచ్చింది. అతను లక్ష్మణుడితో నిరాశపూరితంగా మాట్లాడాడు. లక్ష్మణ, ఈ మనోహరమైన ప్రాంతంలో నా వెంట సీతే ఉంటే జీవితంలో ఇంకేమీ కోరను. కాని సీత లేకుండా జీవించటం అసంభవంగా ఉన్నది. నేను ప్రాణాలు వదిలేస్తాను. నీవు భరతుడి వద్దకు వెళ్ళిపో అని పెద్ద పెట్టున ఏడవసాగాడు. లక్ష్మణుడు రాముడికి హితం చెప్పాడు. సీతపై గల అమితమైన ప్రేమచేతనే దుఃఖం కలుగుతున్నదని, ఆ ప్రేమను, విరహాన్ని దూరంగా ఉంచమని, రావణుడి జాడ తెలుసుకొని సీతను తెచ్చుకోవలసి ఉన్నదని, రావణుడు మంచిగా సీతనివ్వకపోతే అతన్ని వధించవలసి ఉంటుందని, అందుకు ధైర్యం అవసరమని, దుఃఖం కార్యనాశకమని లక్ష్మణుడు రాముడికి చెప్పి ధైర్యం కలిగించాడు. వారిద్దరూ ఆ వనమంతా తిరగసాగారు. రామలక్ష్మణులు పంపా సరస్సు వద్దకు వచ్చిన క్షణం నుంచి ఋష్యమూక పర్వతం మీద ఉంటున్న సుగ్రీవుడనే వానరరాజు వారిని చూస్తూనే ఉన్నాడు. ఏనుగుగున్నల్లాగున్న ఆ ఇద్దరూ ఆ ప్రాంతానే తిరుగుతూ ఉండటం చూసి సుగ్రీవుడికి దడపుట్టుకొచ్చింది. తనకు కీడు చేసే ఉద్దేశంతో తన అన్న అయిన వాలివారిని పంపి ఉంటాడనుకుని సుగ్రీవుడు తన మంత్రులైన వానరులతో సహా మతంగాశ్రమంలోకి వెళ్లి కూర్చున్నాడు. ఎందుకంటే అక్కడ వారికి వాలి భయం లేదు. వాలి తాలూకు మనుషులు కూడా అక్కడికి రాలేరు. సుగ్రీవుడు తన మంత్రులతో, వీరెవరో నార బట్టలు కట్టి, మారువేషాలు వేసుకుని, పనిబెట్టుకుని ఈ అరణ్యంలోకి వచ్చారు. ఎందుకో తెలుసా? వాలే వీరిని పంపి ఉంటాడు అన్నాడు. ఆ మాటలు విని అందరూ భయపడ్డారు. అప్పుడు సుగ్రీవుడి మంత్రులలో ఒకడైన హనుమంతుడు, మీరంతా ఎందుకిలా భయపడుతున్నారో తెలియకుండా ఉంది. ఈ ఋష్యమూకం మీదికి వాలిరాడు. అతని జాడ కూడా ఏమీ కనిపించలేదు. రాజైన వాడికి ఇలాంటి చపల చిత్తం ఉండకూడదు అని చెప్పాడు. ఆ మాట విని సుగ్రీవుడు, వాలి ఈ అక్కడికి వచ్చాడని నేను అనలేదు. ఆ మనుషులను చూడు. పొడుగైన వాళ్ల చేతులు చూడు. ఆ చేతుల్లో ఉండే కత్తులు, వారి విల్లంబులు చూడు. వారిని చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. వాలే వారిని తప్పక పంపి ఉంటాడని నా అనుమానం. వాలిరాజు గనుక అతనికి ఎందరో సహాయకులుంటారు. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనని శత్రువులు ఏమరిచి నాశనం చేసేస్తారు. వాలి మహాదక్షుడు. అందుచేత నీవు మారువేషంతో వెంటనే వారి వద్దకు వెళ్ళి, వారితో మాట్లాడి వారి రహస్యం ఏమిటో తెలుసుకురావాలి అన్నాడు. తమ రాజైన సుగ్రీవుడి అభిప్రాయం తెలుసుకుని, హనుమంతుడు వానర రూపం వదిలి బ్రహ్మచారి రూపం ధరించి రామలక్ష్మణుల వద్దకు వెళ్లి, వినయంతో వారికి నమస్కారం చేసి, అయ్యలారా, మీరు వ్రతదీక్ష భూని తపస్సు చేసుకునే రాజర్షుల్లాగా కనిపిస్తున్నారు. ఎక్కడో రాజ్యాలు ఏలవలసిన మీరు ఈ పంపా సరోవర ప్రాంతాన నార బట్టలు కట్టి ఎందుకు తిరుగుతున్నారు? మీరెవరు? మా రాజైన సుగ్రీవుడనే వానరుడు అన్న చేత వెళ్లగొట్టబడి దీనుడై తిరుగుతున్నాడు. నేనాయన మంత్రిని. నా పేరు హనుమంతుడు. నా తండ్రి వాయుదేవుడు. సుగ్రీవుడి కోరికపై నేను ఈ బ్రహ్మచారి రూపు ధరించి ఋష్యమూక పర్వతం నుంచి వచ్చాను. నాకు కామరూప, కామగమన శక్తులు ఉన్నాయి అని చెప్పాడు. హనుమంతుడి మాటలు వింటుంటే రాముడి ముఖాన ఆనందరేఖలు గోచరించాయి. అతను లక్ష్మణుడితో, ఇతనికి నీవే సమాధానం చెప్పు. అతని మాటల తీరు చూడగా మంచి భాషా జ్ఞానమూ, పాండిత్యమూ కలవాడుగా కనిపిస్తున్నాడు. ఇలాంటి దూతలు గల రాజే రాజు అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు హనుమంతుడి కేసి తిరిగి, హనుమంతుడా, వానర రాజైన సుగ్రీవుని గురించి మాకు బాగా తెలుసు. మేము ఆయన కోసమే వెతుకుతూ వస్తున్నాము. ఈయన మా అన్న రాముడు. ఇతనికి మీ సుగ్రీవుడి సహాయం కావలసి ఉన్నది. సుగ్రీవుడికి ఈయన తిరిగి రాజ్యం ఇప్పించగలడు అంటూ తమ కథ యావత్తు హనుమంతుడికి సవిస్తరంగా చెప్పేశాడు. చిట్టచివరకు రాముని భార్యను తీసుకుపోయిన రాక్షసుడి జాడ సుగ్రీవుడు చెప్పగలడని కబంధుడి ద్వారా మాకు తెలిసింది. సీతను వెతకడానికి సుగ్రీవుడు మాకు సహాయపడాలి. అడిగిన వారికి అంతులేని దానాలు చేసిన ఈ రాముడు ఈ సహాయం కోసం సుగ్రీవుడి శరణుజొచ్చాడు అని లక్ష్మణుడు హనుమంతుడితో అన్నాడు. ఈ మాటలు నోటివెంట అనటానికి లక్ష్మణుడికి ఎంతో దుఃఖం కలిగింది. హనుమంతుడు లౌక్యంగా, మీరు మహానుభావులు. మిమ్మల్ని సుగ్రీవుడు వెతుక్కుంటూ రావలసింది. ఆయన పుణ్యవశాన మీరే ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. సీతాదేవిని వెతకటానికి సుగ్రీవుడు పూర్తిగా మీకు సహకరిస్తాడు. ఇంక మనం సుగ్రీవుడి వద్దకు పోదామా అన్నాడు. హనుమంతుడు నమ్మదగిన వాడేనని, అతను నిజమే చెబుతున్నాడని తృప్తి కలిగి రామలక్ష్మణులు అతని వెంట వెళ్లటానికి సిద్ధపడ్డారు. హనుమంతుడు బ్రహ్మచారి రూపు వదిలిపెట్టి వానర రూపం ధరించి రామలక్ష్మణులను తన వీపు మీద ఎక్కించుకుని ఋష్యమూక పర్వతానికి వెళ్లాడు. సుగ్రీవుడు ఋష్యమూకం మీద లేడు, మలయ పర్వతం మీద ఉన్నాడు. హనుమంతుడు అక్కడికి వెళ్లి రామలక్ష్మణులు వచ్చి ఉన్నారని, సుగ్రీవుడు వచ్చి వారితో స్నేహం చేసుకోవడం లాభకరమని చెప్పాడు.
రామలక్ష్మణులకు సుగ్రీవుడి వల్ల కావలసిన సహాయం కూడా వివరించాడు. హనుమంతుడి మాటలు విన్నాక సుగ్రీవుడి భయం తీరిపోయింది. అతను సంతోషించి తన వానర రూపు విడిచి అందమైన మానవ రూపు ధరించి రామలక్ష్మణులను చూడవచ్చాడు. ఆయన రాముడితో, మిమ్మల్ని గురించి హనుమంతుడు అంతా చెప్పాడు. మహారాజువైన నీవు నా స్నేహం కోరి రావటం వానరున్నైన నాకు ఎంతో గౌరవం, ఎంతో లాభకరం అంటూ స్నేహ చిహ్నంగా చెయ్యి చాచాడు. రాముడు సుగ్రీవుడి చేతిని పట్టుకొని తన స్నేహభావాన్ని అతడికి స్పష్టం చేశాడు. తర్వాత రాముడు సుగ్రీవుడిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. హనుమంతుడు అరణులు మధించి అగ్ని చేసి, ముందుగా తాన అగ్నిని పూజించి తెచ్చి రామసుగ్రీవుల మధ్య ఉంచాడు. వారిద్దరూ ఆ అగ్నికి ప్రదక్షిణం చేసి అగ్నిసాక్షిగా మైత్రి చేసుకున్నారు. ఇకనుంచి ఒకరి సుఖదుఖాలు మరొకరివని ప్రమాణం చేసుకున్నారు. సుగ్రీవుడు ఒక మద్ది కొమ్మ విరిచి తెచ్చాడు. రాముడు, అతను ఆ కొమ్మ మీద కూర్చున్నారు. అలాగే హనుమంతుడు ఒక చందనపు చెట్టు కొమ్మ విరిచి తెచ్చి లక్ష్మణుణ్ణి దానిపై కూచోబెట్టాడు. అప్పుడు సుగ్రీవుడు రాముడితో, రామా, నా అన్న అయిన వాలి నాకు అన్యాయం చేశాడు. నా భార్యను అపహరించాడు. వాలి భయంతో ఇలా అడవులు పట్టి తిరుగుతున్న నాకు అభయం ఇవ్వాలి అన్నాడు. సుగ్రీవా, నీ స్నేహానికి ప్రత్యుపకారంగా నేను నీ అన్న అయిన వాలిని చంపేస్తాను. అతని చావు నా బాణాలలోనే ఉన్నది అని రాముడన్నాడు. నీ అనుగ్రహంతోనే నేను రాజ్యాన్ని, నా భార్యను తిరిగి పొందవలసి ఉన్నది. మీరు ఏ పని మీద ఈ నిర్జన వనాల్లో తిరుగుతున్నారో అదంతా హనుమంతుడు చెప్పాడు. నీవు, నీ తమ్ముడు లేని సమయం చూసి ఒంటిగా ఉన్న సీతాదేవిని బలాత్కారంగా రావణుడు ఎత్తుకుపోయాడు. తనకు అడ్డువచ్చిన జటాయువును కూడా అతను చంపేశాడు. నీకు త్వరలోనే భార్యావియోగం పోతుంది. సీతాదేవి 3 లోకాలలో ఎక్కడ ఉన్నప్పటికీ ఆమెను తెచ్చి నీకు అప్పగిస్తాను. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ఆనాడు చూసినది సీతాదేవినే, సందేహం లేదు. రావణుడి ఒడిలో కూచుని ఏడుస్తూ ఆకాశమార్గాన పోతున్న సీతను నేను చూశాను. ఆవిడ కూడా నన్ను, నా వెంట ఉన్న 4 వానర వీరులను చూసి తన ఆభరణాలను పైబట్టలో మూటగట్టి మా కేసి విసిరింది. ఆ ఆభరణాలను ఇంతకాలంగా భద్రంగా ఉంచాము. వాటిని చూసి నీవు గుర్తుపట్టవచ్చు అన్నాడు. రాముడి మాట విని ఆ ఆభరణాలు చూడటానికి తహతహలాడాడు. సుగ్రీవుడు లేచి ఒక గుహలోకి వెళ్లి సీత ఆభరణాల మూటతో తిరిగి వచ్చాడు. మూటను చూస్తూనే రాముడు సీత ధరించిన పై బట్టను గుర్తించి శోకావేశంతో కూలిపోయాడు. అతను కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ, లక్ష్మణ, రావణుడు ఎత్తుకుపోయేటప్పుడు సీత పడవేసిన ఈ పై బట్ట, నగలో చూడు. వీటిని దట్టమైన పచ్చిక మీద వేసింది కాబోలు, కొంచెం కూడా దెబ్బ తగలకుండా ఎలా ఉన్నాయో అన్నాడు. లక్ష్మణుడు సీత ఆభరణాలు చూసి, ఈ కేయూరాలు, కుండలాలు నేను గుర్తించలేదుగాని సీత కాళ్లకు నమస్కరించేటప్పుడు కనిపించిన అందెలు మాత్రం ఇవే అన్నాడు. రాముడు సుగ్రీవుడికేసి తిరిగి, నీవు చూస్తుండగానే కదా ఆ రాక్షసుడు నా ప్రాణసమానురాలైన భార్యను ఎత్తుకుపోయాడు. వాడెక్కడికి వెళ్లాడు? దయచేసి చెప్పు, వాడి ప్రాణాలు ఇప్పుడే తీస్తాను అన్నాడు. రావణుని గురించి తనకు ఏమీ తెలియదన్నాడు సుగ్రీవుడు. అయితే సీతను దొరకగందులకు తగిన ప్రయత్నాలన్నీ తాను చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. తర్వాత అతను రాముడికి ధైర్యం చెబుతూ, వానర మాతృణ్ణి అయి ఉండి కూడా నేను భార్య కోసం ఇలా దుఃఖంతో కుంగిపోలేదు. దుఃఖం వల్ల ప్రయోజనం లేదు. పౌరుషం అవలంబించాలి, ధైర్యంగా ఉండాలి అని హితవు చెప్పాడు. ఈ మాటలు విని రాముడు ధైర్యం తెచ్చుకొని కళ్ళు తుడుచుకొని సుగ్రీవుడితో, నీవు నిజమైన మిత్రుడు అనదగిన మాట అన్నావు. కష్ట సమయంలో నీలాంటి ఆప్తుడు దొరకడం కష్టం. నీవు మాత్రం సీతను వెతికే ప్రయత్నం తప్పక చేయాలి. ఇప్పుడు నేను మీకు చేయవలసిన సహాయం గురించి చెప్పు. ఆ సహాయం నా వల్ల అవుతుందో కాదోనన్న సందేహం ఏమీ పెట్టుకోకు. వాలిని చంపుతానని మాట ఇచ్చానుగా, అందులో అబద్ధం ఏదీ లేదు. నేను ఎన్నడూ అబద్ధమాడిన వాణ్ణి కాదు అన్నాడు. రాముడి మాటలకు వానరులు పరమానందం చెందారు. తరువాత రామ సుగ్రీవులు ఏకాంతంగా సంభాషించుకుని తమ తమ కష్టాలు ఒకరికొకరు చెప్పుకున్నారు. సుగ్రీవుడు రాముడితో, నా అన్న మహాబలశాలి. యువరాజుగా ఉన్న నన్ను తిట్టి రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు. ప్రాణాల కన్నా ఎక్కువైన నా భార్యను హరించాడు. నా స్నేహితులను కారాగృహంలో పెట్టాడు. నన్ను చంపే ఉద్దేశంతో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అతను పంపిన వానరులను ఎంతమందినో నేను చంపాను. మా అన్న భయంతోనే నేను మిమ్మల్ని చూడగానే మీ ఎదుటికి రాలేదు. నాకు ఇప్పుడు ఉన్నదంతా ఈ హనుమంతుడు మొదలైన వారే. వారి చలవ వలనే నేనింకా బతికి ఉన్నాను. నాకు పరమ విరోధి అయిన ఆ వాలి చస్తే తప్ప నాకు జీవితం లేదు, సుఖం లేదు. ఇది నా విషాదగాథ. కష్టాలు మిత్రులకే చెప్పుకోవాలి గదా అన్నాడు. చందమామ రామాయణం 24వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.